ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణా నది తుంగభద్ర నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో కర్నూలు జిల్లాలోని సుంకేసుల బ్యారేజీ 24 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా వరద ఉధృతి పెరగడంతో 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి కొనసాగుతుంది. మొత్తం కూడా ప్రకాశం బ్యారేజ్ చిన్న 69 గేట్లు పూర్తి స్థాయిలో ఎత్తి మొత్తం నీటిని అయితే ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి విడుదల చేసిన పరిస్థితి నెలకొంది. అయితే ఏదైతే దసరా ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో విజయవాడ ఎక్కడైతే స్నాన ఘాట్స్ ఉన్నాయో అక్కడ అన్ని చోట్ల కూడా 2 అంచెల భద్రతా ఏర్పాట్లు కూడా అటు అధికారులు చేపట్టడం కూడా జరిగింది. ప్రధానంగా చూస్తే కనుక ఈ స్నాన ఘట్టాస్ వద్ద ఏదైతే స్నాన ఘట్టాల దగ్గర ఉన్న రేవుల్లో కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా అక్కడ గజ ఈతగాళ్ళను కూడా 24/7 అక్కడ మానిటరింగ్ చేసేందుకు కూడా మొత్తం కూడా అధికారులు ఇక్కడ ప్రత్యేకమైన చర్యలు అయితే తీసుకున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా అటు ప్రకాశం బ్యారేజ్ ఎగువ భాగం అంటే పులిచింతల నుంచి అలాగే నాగార్జున సాగర్ నుంచి భారీగా వరద నీరు వస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు నాగార్జున సాగర్ కానీ లేకపోతే పులిచింతలకు కావచ్చు, అటు మూసీ నుంచి కూడా భారీగా వరద వస్తున్న నేపథ్యంలో మొత్తం కూడా ప్రకాశం బ్యారేజ్ కింద మొత్తం కూడా 69 గేట్లు పూర్తి స్థాయిలో మొత్తం కూడా గేట్లన్నింటినీ పైకి లిఫ్ట్ చేసి మొత్తం కూడా ఈ వరద నీటిని అయితే సముద్రంలోకి పంపిస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. మరోవైపు అంటే నదీ పరివాహక ప్రాంతంలో ఇటు ప్రకాశం బ్యారేజ్ దిగువ భాగాన్ని కావచ్చు ఎగువ భాగాన్ని కావచ్చు మొత్తం కూడా కట్టుదిట్టమైన చర్యలు కూడా తీసుకోవడం కూడా జరిగింది. ఎందుకంటే అక్కడ బండ్స్ వీక్గా ఉంటే అక్కడ గట్టి చర్యలు తీసుకోవాలన్న నేపథ్యంలో ఇసుక బస్తాలను కూడా సిద్ధంగా చేసుకుని ఎక్కడా బ్రీచెస్ పడకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఇరిగేషన్ అధికారులు అలాగే రెవెన్యూ అధికారులు లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేయడంతో పాటు వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పి కూడా ఇప్పటికే ఇటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసాయి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. మరోవైపు లంక గ్రామస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పి కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే ప్రధానంగా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ముంపుగ్రే ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించాలి. వాళ్ళకి పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి తగిన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరోవైపు ఎక్కడా కూడా ఇటువంటి ఇబ్బందులు వచ్చినా సరే గట్టిగా ఎదుర్కోవాలని చెప్పి కూడా మొత్తం కూడా కలెక్టర్ దగ్గరుండి ఇప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు. నిన్న రాత్రి అంటే విజయవాడలో ప్రధానంగా ప్రకాశం బ్యారేజీ దగ్గర వరద ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అటు భక్తులకి అంటే ఎక్కువగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు భక్తులు ఎక్కువగా వస్తారు. వాళ్ళు స్నానాలకి అయితే ఇక్కడ వెళ్తూ ఉంటారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స్నాన ఘట్టాల వద్ద మొత్తం కూడా 2 అంచెల భద్రత ఏర్పాట్లు తీసుకోవాలని చెప్పి కూడా అటు ఇరిగేషన్ అధికారులకి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఆ విధంగా ఇక్కడ గట్టి చర్యలు అయితే తీసుకుంటున్నారు. 24/7 గట్టిగా ఇక్కడ మానిటరింగ్ అయితే చేస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది. మరో 2 రోజుల పాటు ఈ వరద ఉధృతి కొనసాగే అవకాశం ఉందని చెప్తున్నారు. రేపు తెప్పోత్సవం ఎలా చేయాలి ఏంటి దాని మీద కూడా ఇరిగేషన్ అధికారులు అడిగి అంటే కొనసాగితే కేవలం అంటే నది ఒడ్డునే తెప్పోత్సవం నిర్వహించాలా లేకపోతే ఏ విధంగా చేయాలన్న దాని మీద అధికారులతో చర్చలు అయితే జరుగుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ సాయితో పూర్ణ అయిపోయిన అమృతి.